సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హరిహర వీరమల్లు రిలీజ్ కావడంతో సో అంటే 24వ తేదీ సినిమా 23వ తేదీ ప్రీమియర్ షో ఉండడంతో సో మనం విమల్ థియేటర్ కాడ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో భయంకరమైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే వచ్చారు ఇక్కడికి. ఇంత ముందుకే పాలాభిషేకం అండ్ ఇప్పుడైతే కట్అవుట్ కి అయితే చాలా పెద్ద దండ వేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ వీరాభిమాని కళ్యాణ్ నాయుడు మనం ఇన్స్టాలో యూట్యూబ్ లో చూస్తుంటాము. కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే విడుచుకుపోతారు అనమాట. సో బ్రో ఏంటి బ్రో పాలాభిషేకాలు దండలు ఏంటి? బాసుని స్క్రీన్ మీద స్ట్రైట్ సినిమాతో ఇదే చూడబోతున్నాము. మా దేవుణ్ణి దగ్గరగా 7 సంవత్సరాలు అయిపోయిన మామూలు సినిమా స్ట్రైట్ మూవీ కళ్యాణ్ బాబుది. ఇది సాలిడ్ మూవీ. ఇప్పటి వరకు రీమేకులతోటి రికార్డులన్నీ బ్రేక్ చేసి పడదగినాం. ఈసారి హరిహర వీరమల్లు సినిమాతోటి ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసి మా కళ్యాణ్ బాబుకి గిఫ్ట్ కింద ఇచ్చాను జేబులో పెడతాం మేము ఖచ్చితంగా. సో కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాకు చాలా కష్టపడ్డా, సో ప్రతి విజువల్ ఒక రేంజ్ లో ఉంటుంది అన్నారు. సో మీకు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అది ఇంకా లోపలే తెలుస్తాయన్న. మేమందరం ఓజీకి శవాలు వేస్తా అనుకున్నాం కానీ మేబీ దీనికే లేచిపోవచ్చు శవాలు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క నరుకుడికి ఒక్కొక్క తల ఎగిరిపోతుంది. కొంతమందిది ఔరంగజీబులు ఉన్నారు కొంతమంది ఆంధ్రాలో, వాళ్ళ తలలు ఎగిరిపోతాయి. ఇప్పుడు దొంగ నాటకాలు చేస్తారు ట్విట్టర్ లో. కంగ్రాచులేషన్స్, మీరు కలెక్షన్ కొట్టాలరే, మీరు దొంగ నాకుడు అని తెలుసు. కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా కొన్ని లక్షల గుండెలు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాయి ఇన్ని రోజులు. ఆ రోజు వచ్చింది. రేపు చెప్తున్నా కదా, ఈ రోజు నైట్ బెనిఫిట్ షో ప్రీమియర్ షోస్ కి మామూలుగా సగం మంది పోతారు. రేపు మార్నింగ్ 11 గంటల షోకి రికార్డులన్నీ మడత పెట్టి జేబులో పెట్టేస్తాం కళ్యాణ్ బాబుకి. అన్న ఇంకొక విషయానికి వస్తే అండ్ బాయ్ కాట్ అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు ఎంత మరి కరెక్ట్ అంటారు? ఈ సినిమాని బాయ్కాట్ చేస్తే వాళ్ళంత ఎర్రిపూకులు ఎవరు లేరు. ఎందుకంటే గుర్తుపెట్టుకున్నాను, ఇది ఒక చరిత్ర. ఈ సినిమా ఒక చరిత్ర మనకిది. ఈ సినిమాను మనం ఆదరించాలి. ఈ సినిమా మన పిల్లలకి చూపెట్టాలి. ఔరంగజేబు మన హిందువుల మీద చేసిన దాడులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్తున్నా కదా, ఇది చావాలెక్కనే ఉండే సినిమా, చావాలెక్కనే మాక్సిమం. సో ఈ సినిమాని బాయ్కాట్ చేస్తుంటే వాళ్ళంతా గొర్రెపిట్టలు ఎవరు లేరు. ఓకే అన్న, మనం చూస్తున్నప్పటికి సో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే కనబడుతున్నాడు. ఆ మాట వినిపిస్తుంది. సో ఎలాంటి రచ్చ ఉండబోతుంది నైట్? గుర్తుపెట్టుకో, కొంచెం పైకి చూపెట్టాను ఒకసారి. పైకి ఏం వెళ్తుంది? దండ పోతుంది. ఇటు రా నా జూమ్ చేసుకో. నువ్వేమన్నా అక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కదా. రేపు పీల్చే గాలిలో కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటది. పాత రోజులు అంటే బద్రి, ఖుషి అలాంటి రోజులు గుర్తుకు తెస్తాం ఒక్కొక్కడికి. ఎవడైతే నెగిటివిటీ చేసిండో మా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాని, వాళ్ళకి రికార్డులో మూతతోడు సమాధానం చెప్తాం ఒక్కొక్కరికి. అందరిలోకి కూడా మాకు అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు కావాలి, మాకు వద్దు. ఎంత వచ్చినా హ్యాపీ మాకు. అంతేగా బ్రో. ఇప్పుడిగో ఆయన 1800 కోట్లు కొట్టింది పుష్ప. గర్వపడాలి మనం. ఎందుకంటే తిట్టట్లేదు, గర్వపడాలి. తెలుసుకో, గర్వపడాలి మనం. ఎందుకంటే మన తెలుగు హీరోకి అవార్డు వచ్చింది. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, అల్లు అర్జున్ డిపి పెట్టుకుని, వాళ్ళందరూ పేటిఎం కుక్కలు. వీళ్ళందరూ ట్రోల్ చేసినా కూడా మేము ఎప్పటికీ ఒకటే మెగా ఫ్యామిలీ ఒకటే. ఎప్పటికీ మా అల్లుడు అవుతాడు ఆయన. ప్రభాస్ అన్న ట్రోల్ చేసి నాకు ఒకటి చెప్తాము. ఆన్లైన్ వేరు, ఆఫ్లైన్ వేరు. రక్త సంబంధం. ప్రభాస్ అన్న ఫ్యాన్సీ, పవన్ అన్న ఫ్యాన్సీ, కొడకలారు చెప్తున్నాం కదా. ఓజీ వాళ్ళది, రాజాసాబ్ మాది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా ఏం చెప్తావు బ్రో హరిహర వీరమల్లు గురించి 1 word లో చెప్పమంటే? చెప్తున్నా కదన్నా, నేను అనుకున్నాను ఓజీకి శవాలు వేస్తాయని చెప్పి, కానీ హరిహర వీరమల్లుకి శవాలు వేస్తాయి. రక్తం తాత హీరో నీకు కొల్ల కొడుతుంది కలెక్షన్. గుర్తుపెట్టుకో, ఒకటే కొల్ల కొట్టి. చెప్తున్నా కదా, డాన్స్ లోపడన్నా మామూలుగా ఉండకూడదు. సో అందరూ ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అలా టికెట్లు అయిపోయినాయి. సో బయట 3000 నడుస్తుంది అన్న టికెట్. అమ్మ ఏందన్నా కళ్యాణ్ బాబు సినిమా అట్లుంటది. చెప్తున్నాం కదా, యాజ్ ఏ ఫ్యాన్ గా నేనే బ్లాక్ లో కొనుక్కొని చూస్తున్నా టికెట్. సో ఎవరు బాధపడకండి, వాళ్ళు అలా ఇలా అని చెప్పి అంతా మంచిగా ఉంది. మెయిన్ ఏంటంటే బెనిఫిట్ షోలకి వెళ్ళేటోళ్ళు మెయిన్ థియేటర్ లో చెప్తున్నా నేను, ఫ్యామిలీస్ తో జాగ్రత్త. మన ఏదైతే సంధ్య థియేటర్ లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉంది కదా, అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో ఈ కట్అవుట్ చూపెట్టాను ఒకసారి. కట్అవుట్ చూస్తారు కదా ఒకసారి, థియేటర్ చూపెట్టన్నా. సో ఈసారి మన బాలనగర్ విమల్ థియేటర్ అంటే మైత్రి వాళ్ళు తీసుకున్నారు. థియేటర్ అయితే జబర్దస్త్ చేసినారు. నిజంగా సెలబ్రేషన్స్ ఉంటాయి, మామూలుగా ఉండదు ఇక్కడ. రేపు చూస్తారు కదా మైత్రి సినిమాస్ బాలనగర్ లో మేము చేసే రచ్చ ఎట్లుంటుందో. ఒక్కొక్కడికి మడత. బాస్ ల్యాండ్ అయితే అపోజిషన్ కి బ్యాండ్. బాబులే కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్.
ఓకే అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు సినిమా నైట్ 9:30కి పడడంతో సో ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే స్ట్రైట్ సినిమా, కళ్యాణ్ గారిది డబ్బింగ్ సినిమా కాదు, ఒరిజినల్ కథతో సినిమాతో రావడంతో ఆ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా థియేటర్లో, ఎప్పుడెప్పుడు రచ్చ చేద్దామా అని అంటే ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క థియేటర్ లో సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏపీలో కూడా చూస్తున్నాము, విజయవాడ కానివచ్చు, కర్నూలు జిల్లా కానివచ్చు, ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ మ్యానే ఏంటో చూపిద్దామని అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మనం ప్రెస్ మీట్ లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసుకున్నా సో ప్రతి ఒక్కరు ఆదరించాలి, ఒక రేంజ్ కు తీసుకెళ్లాలి అని చాలా మంది కాస్ట్ అండ్ క్రూ అయితే మూవీ టీం ఆశించింది. అదే విధంగా బుక్ మై షోలో టికెట్స్ కూడా చాలా వరకు కొనుగోలు అవుతున్నాయి. సో ఇలానే మనం చూసుకున్నట్టు ఒక రేంజ్ లో కలెక్షన్ రావచ్చు, సో వేరే లెవెల్లో కలెక్షన్స్ రావచ్చు అంటే తెలుస్తుంది. సో చూసారు ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.